హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ కుండ నెక్ డ్రాప్ నెక్ అంటాను. నేనైతే ఇంకా మీ కొందరు వచ్చేసి కుండ నెక్ అని అంటారు. ఇది కటింగు వీడియో అయితే పెట్టాను, నేను ఫుల్ వీడియోలో అయితే పెట్టాను. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వీడియోలు అయితే ఫుల్ వీడియోలో పెట్టాను. బ్యాక్ సైడ్ ఒక కటింగ్, బ్యాక్ సైడ్ ఒక వీడియో, ఫ్రంట్ సైడ్ ఒక వీడియో అయితే పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కటింగ్ చూసి ఉంటే మీకు ఆ కటింగ్ కూడా, ఆ వీడియో కూడా చూసి ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. చూడకపోయినా కానీ ఈ వీడియో చూసినా కానీ మనము ఇప్పుడు డ్రాప్ నెక్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలో అలా చూపిస్తున్నాను నేను. ఇప్పుడు థ్రెడ్స్ కూడా మనము లోపల నుంచే రావాలని నేను థ్రెడ్స్ అయితే ఇలా లోపల నుంచే వేస్తున్నాను. చూడండి, నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో డ్రాప్ నెక్ అయితే ఇలా అయితే కుట్టుకోవాలి. మనము డ్రాప్ నెక్ కటింగ్ చేసేటప్పుడే మనము థ్రెడ్స్ పెట్టే కాడ ఒక 1/2 ఇంచు మనం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. నెక్ కింద వైపు మనం పైన నెక్ కట్ చేసుకుంటాం కదా అక్కడ. తర్వాత నేను కింద హేమింగ్ లేకుండా అలా కుట్టి వేసేసాను. అంటే దానికి లేస్ వేస్తాను నిన్నే కింద నడుముకు కూడా. నడుముకి హేమింగ్ లేకుండా అలా కుట్టి అయితే వేసేసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇంకా చూడండి, థ్రెడ్స్ ఇంకా అలా లోపల నుంచి వేసినప్పుడు మనము ఇలా లాక్కోవచ్చు, నీట్గా వస్తుంది. పైపింగ్ లేకోకున్నా కానీ మనం లేస్ వేసినా కానీ ఇది నీట్గా వస్తుంది, చూసేదానికి కూడా బాగుంటుంది. ఇలా తర్వాత తిరిగేసిన తర్వాత ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. కింద నడుముకు కూడా కుట్టు వేసుకోవాలి. పై కుట్టు అనేది వేసుకుంటే మనము నీట్గా ఉంటుంది. క్లాత్ మళ్ళీ అటు జరగకోకుండా నీట్గా చేసుకొని కుట్టి వేసుకొని ఇంకా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు లేస్ అయితే వేసుకుందాము. ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను బ్యాక్ సైడ్ ఉక్సుల పట్టీలు, కాజల్ పట్టీలు అయితే కుడుతున్నాను. ఇప్పుడు కాజల్ పట్టీ అయితే ఇలా కుట్టుకోవాలి. మనము ఇంకా 3 ఇంచులు క్లాత్ తీసుకొని, ఇప్పుడు ఇది నెట్ క్లాత్ కాబట్టి నేను లైనింగ్ నెట్ క్లాత్ రెండు వేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత ఇంకా ఖర్చు కటింగ్ చేసుకొని కింద కూడా మడుచుకొని ఇంకా కాజాలు వేసుకోవాలి. నేను దారంతో వేయకుండా మిషన్ కాజాలే వేస్తాను ఏ జాకెట్కైనా కానీ. మనకు తొందరగా పని అయిపోతుంది. మన కస్టమర్లు కూడా అలాగే కావాలంటారు. కొందరికి కాజల్ పట్టి ఎటువైపు వేసుకోవాలో అని అర్థం కాదు. బ్యాక్ సైడ్ మనము కాజల్ పట్టీలు, ఉక్సుల పట్టీలు పెట్టుకుంటే, ఓపెన్ పెట్టుకుంటే, మనము జాకెట్ మన ఎదురుగా ఉంటే కాజల్ పట్టి వచ్చేసి ఎడమవైపు ఉండాలి, ఉక్సుల పట్టి వచ్చేసి కుడివైపు ఉండాలి. జాకెట్ మనము ఎదురుగా చూసుకుంటే, బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే అలా అయితే కుట్టుకోవాలి. తర్వాత చూడండి, ఇంకా రెండు అయిపోయినాయి. ఇంకా లేస్ వేసుకుందాము. చూడండి, లేస్కి ఇంకా దారం మార్చుకుంటే మనకు లేస్ వేసిన దానికి నీట్గా ఉంటుంది. ముందుగా మనము నెక్కు అయితే వేసుకుంటే సరిపోతుంది. కాజల్ పట్టి, ఉక్సుల పట్టి కుట్టిన తర్వాతే మనం లేస్ వేసుకుంటే దానిపైన కూడా వస్తుంది లేస్ అనేది. ఇక్కడ ఇప్పుడు థ్రెడ్ పెట్టిన కాడ మూలకు కొంచెం నీట్గా మనము ఎలా అయితే అది షేప్ ఉందో అలాగే మనము కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రౌండ్ తిరిగే కాడ రౌండ్గానే తిప్పుకోవాలి, మనము లాగకోకుండా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత రెండో కుట్టు కూడా వేసేసాను నేను. ఇంకా రెండో కుట్టు మీకైతే చూపించలేదు. తర్వాత రెండో సైడ్కి కూడా ఇలాగే వేసుకోవాలి. మనము థ్రెడ్ ఉండే కాడ అది షేప్ ఎలా ఉందో అలాగే మనము లేస్ కూడా అలాగే పెట్టుకోవాలి. అక్కడ కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా కానీ మనము నీట్గా ఇక్కడ రౌండ్ తిరిగే కాడ మనము నెక్ ఎలా ఉందో అలాగే తిప్పుకోవాలి. చూడండి, ఇలాగే తిప్పుకోవాలి. ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా కింద సైడ్ కూడా ఇంక సేమ్ అలాగే ఇంకా అటువైపు వేసిన దాని మాదిరి వేసుకోవాలి. ఇలా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా ఒక వీడియో పెడతాను. ఇది బ్యాక్ సైడ్ మాత్రమే పెట్టాను. ఫ్రంట్ సైడ్ కూడా వీడియో అయితే తీశాను, ప్రిన్సెస్ కట్. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్